వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తల్లికి వందనం 67 లక్షల మందికి 10,091 కోట్లు సీఎం చంద్రబాబు. కూటమి ఏడాది పాలనపై వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్. ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నాం. ప్రతి తల్లి ఖాతాలో నగదును జమ చేస్తాం. చెప్పిన విధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నాం. ప్రతి తల్లి ఖాతాలో నగదును జమ చేస్తాం. చెప్పిన విధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం అని లోకేష్ అన్నారు. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి వందనం. ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం. ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా జియో ఇచ్చాం. ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడితే 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈరోజు చేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. రెండు మీరు తీసుకెళ్ళాలి. ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. సో ఈ తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి 2 ఉంటే 26,000, 3 ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి. సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది. సో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6లో ఒక హామీ కూడా, ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణ పాల్గొని యోగాసనాలు వేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది విధ్వంసన పాలనపై వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరదు కళ్యాణి, జూపూడి ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. రెడ్ బుక్ రాజ్యాంగానే అమలు చేశారు. దీనిపై వాస్తవాలు, ఆధారాలతో వైఎస్ఆర్సీపీ పుస్తకాన్ని తెచ్చాం. 5 కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాం. ఆధారాలతో సహా అన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. జగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు లాంటిది. కానీ ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమే. రకంగా ఒక ఘనమైన విజయంతో 19లో పాలన మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పటికి ఒక గీటురాయి ఏర్పాటు చేశారు. ఒక కొలమానం కొలబద్ద 19-24 మధ్య తన పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు 24 అంటే ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలిసి భారీ మెజారిటీతో
అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు 3 పార్టీలు కలిసి. అప్పటి నుంచి ఈ సంవత్సరం అయింది. ఇప్పుడు సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొలి ఏడాది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో తొలి ఏడాది ఎట్లుంటుంది అనేది కంపారిజన్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేధావులు, విశ్లేషకులు కూడా దాన్ని అనలైజ్ చేస్తున్నారు. సహజంగానే అంతటి ఘనమైన పాలన అందించిన పార్టీగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రెండింటిని బేరీజు వేసి ఇది వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జూన్ 4న ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము. ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో, రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం, ఈ రెండు, దాంతోపాటు ఆ మాటున అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు. ఇవి జరుగుతున్నాయి అంటున్నాం. జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది. సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది బ్రహ్మాండమైన సుపరిపాలన అని. ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో, విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. హైదరాబాద్లో పలు చోట్ల గురువారం ఉదయం వర్షం దంచికొట్టింది. షేరిలింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు, అపార్ట్మెంట్లోకి వరద చేరి వాహనదారులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ ఫార్మాసిటీలో బుధవారం అర్ధరాత్రి విషవాయువులు లీక్ అయి 2 ఉద్యోగులు మరణించారు. కంపెనీలోని ఎస్టీపీ దగ్గర లెవెల్స్ ను చెక్ చేయడానికి బుధవారం అర్ధరాత్రి 3 కార్మికులు వెళ్లారు. ఆ సమయంలో విడుదలైన విషవాయువులను పీల్చడంతో 2 సేఫ్టీ ఆఫీసర్లు చంద్రశేఖర్ కుమార్ అస్వస్థతకు గురై మరణించారు. మరో కార్మికుడు పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం షీలానగర్లోని ఆసుపత్రికి తరలించారు. సిఐటి అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఎస్ఎస్ ఫార్మాలో తెల్లవారు 2 గంటలకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే 2 చనిపోయారు. ఒకరు సేఫ్టీ మేనేజర్, ఇంకొకరు సేఫ్టీ సూపర్వైజరు, 2 కూడా మరణించడం అనేది జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. కంపెనీల్లో ప్రతిసారి ప్రమాదాలు నిజకృతం అయిపోతున్నాయి. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఉంది. ఈ కాలంలోనే కలెక్టర్ గారు దాదాపు 1 డజను
సమావేశాలు వేశారు. పరిశ్రమ అధిపతులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సేఫ్టీ అధికారులు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లతో మీటింగ్లు వేశారు. మీటింగ్లు అయితే జరుగుతున్నాయి తప్ప కార్మికులకు మాత్రం, ఉద్యోగులకి రక్షణ లేకుండా పోతుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలి. పర్యవేక్షణ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల్ని గాలికి వదిలేసింది. ఆడిట్ని అక్కడ నుండి రాష్ట్రంలో చెబితేనే ఆడిట్లు అవుతున్నాయి తప్ప లేకపోతే ఇక్కడ ఆడిట్లు జరగట్లేదు. అందువల్ల ఈ ప్రమాదాలు అవుతున్నాయి. సేఫ్టీ పరికరాలు నాణ్యమైన ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడా కూడా సేఫ్టీ పరికరాలు మంచి క్వాలిటీ ఇవ్వడం లేదు. వాటికి పెట్టాల్సిన పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి కార్మికుడు చనిపోయినా పర్లేదనే ధోరణి ఈరోజు ప్రభుత్వాలు కానీ యజమానులు కానీ వ్యవహరిస్తున్నాయి. ఇది సరైనది కాదు. కాబట్టి వెంటనే దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలి. చనిపోయిన ఇద్దరు కుటుంబాలకు కూడా ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. గాయపడిన వాడికి సరైన చికిత్స అందించేందుకు కృషి అనేది చేయాలి. దీని మీద ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపించాలని చెప్పేసి సిఐటియు డిమాండ్ చేస్తుంది. జోగులాంబ గద్వాల నియోజకవర్గంలోని ముఖ్యంగా కేటిదొడ్డిగట్టు మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని నాగర్దొడ్డి వెంకటరాములు ఈ రోజు దీక్షలు డిమాండ్ చేశారు. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ నందు నిర్వహించిన తల్లిదండ్రుల ప్రదర్శన కార్యక్రమానికి బాసు హనుమంతు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు మండలంలోని మొత్తం 46 పాఠశాలలు మరియు కేటిదొడ్డి మండలంలోని 36 పాఠశాలలు ఉంటే అందులో ఉపాధ్యాయులు మాత్రం గట్టు మండలంలో 176 పోస్టులు సెక్షన్ అయితే 142 పనిచేస్తున్నారని అన్నారు. మరియు కేటిదొడ్డి మండలంలోని 16 ప్రభుత్వ పాఠశాలలకు 107 సెక్షన్ అయితే 100 ఉపాధ్యాయులు మాత్రమే భర్తీ చేశారని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు మొత్తం కలిపి 1-2 ఉపాధ్యాయులు మాత్రమే ఉంటున్నారని, వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా అధికార యంత్రం చర్యలు తీసుకొని ఉపాధ్యాయులను నియమించాలని మరియు నాగర్దొడ్డి వెంకటరాములు, బాసు హనుమంతు నాయుడు చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులారా, మీరు ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లల్ని చేర్చమని అడుగుతున్నారు. మీరెవరైనా మీ రాజకీయ నాయకులు, మీ అధికారులు, మీ జిల్లా యంత్రాంగము, ఈ ఆదేశించిన యంత్రాంగం ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చదివిస్తున్నారా అనే క్వశ్చన్ని ఊరూరున వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని మనం అడుగుతున్నాం. బలోపేతమైన కాడ ఉపాధ్యాయులు లేరు. ప్రభుత్వాలు బలోపేతం చేయమని కేవలం ప్రైవేట్ పాఠశాలలు క్యాంపెయిన్ చేస్తున్నాయి కాబట్టి సిగ్గుపోతుంది. కాబట్టి మేము కూడా క్యాంపెయిన్ చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇవాళ ఉపాధ్యాయుల్ని గ్రామాలకు పంపుతున్నారు. నిజంగానే మీరు ప్రభుత్వ పాఠశాలకు రమ్మని ప్రజల్ని అడిగేటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారా లేరా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ 2 మండలాల సందర్భంగా ఒక మండలంలో, గట్టు మండలంలో 121 ఉపాధ్యాయులు ఉంటే 100 మంది ఉపాధ్యాయులు కావాలని అక్కడ రాయడం జరిగింది. అట్లనే కేటిదొడ్డి మండలంలో 81 ఉపాధ్యాయుల కొరత ఉందని చెప్పడం జరిగింది. మరి ఈ 2 మండలాల్లోనే 200 మంది ఉపాధ్యాయుల కొరత ఉంటే మొత్తం జిల్లాలో, జోగులాంబ గద్వాల జిల్లాలో 13 మండలాల్లో దాదాపుగా 2000 మంది ఉపాధ్యాయుల కొరత ఉంది అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాం. ఒక జిల్లాలో 2000 మంది ఉపాధ్యాయులు కొరత ఉంటే మొత్తం 30 జిల్లాలు 60,000 మంది ఉపాధ్యాయుల కొరత ఉంది రాష్ట్రంలో. అంటే మీరు ప్రభుత్వం చెప్తున్నది 5,000 మంది, 6,000 మంది, 10,000 మందిని ఉపాధ్యాయుల్ని భర్తీ చేసుకుంటూ పోతే 60,000 మంది. శ్రీకాళహస్తి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం కూటమి ప్రభుత్వం 1 ఇయర్ సందర్భంగా మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బృందమ్మ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది అయినా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి అభివృద్ధి, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని అన్నారు. ప్రజా సమస్యలను, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. రాష్ట్రంలో 4 ఏళ్ల పరిపాలనలో పరిశ్రమలు రాబోతున్నాయని సుధీరెడ్డి గారి నాయకత్వం, సుధీరెడ్డి గారి నాయకత్వం, బృందమ్మ గారి నాయకత్వం, విష్ణారెడ్డి గారి నాయకత్వం.
పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జై వజ్ర జై వజ్ర జై వజ్ర జై వజ్ర జై వజ్ర జై వజ్ర తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వత్తల వెంకట సుధీర్ రెడ్డి గారి నాయకత్వం వత్తల వెంకట సుధీర్ రెడ్డి గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్ధిల్లాలి 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం ఉత్తర సుధీర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎంతో సంతోషకరమైనది. సంవత్సరం దాటిపోయింది ఈ రోజు నుండి. కొద్దిగా చేసామన్నా కొద్దిగా సంతోషంగా కలకలాడుతున్నారు. ఎక్కడ గొడవ లేదు, ఎవరి మీద ఇప్పుడు దాకా కేసులు లేవు. ఇటువంటి పాలన కావాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకొని మళ్ళీ తీసుకొచ్చారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని పాదాభివందనం చేసుకోవాలి అందరం. ఒక్క మహిళలకైతే చాలా చేశారు. ఈ రోజు నుండే 67 లక్షల మంది పిల్లలకి తల్లికి వందనము రిలీజ్ చేశారు, వాళ్ళకి ఇస్తున్నారు. ఇది నేను అనుకోవడం మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే ఏదో ఒకరికి ఇస్తున్నారు అంతకుముందు ప్రభుత్వం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళ డెవలప్మెంట్ చూస్తున్నారు. మహిళలన్నా ఆడపిల్లలన్నా వాళ్ళకి చాలా బాగా చూసుకోవడం అనేది బాబు గారి వల్లే అవుతుంది. తర్వాత కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మనకు ఎంతో సహాయం చేస్తున్నారు. అంటే సెంట్రల్ నుండి నిధులు వస్తున్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కేర్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా ఏమని చేసి. ఒకటే ఏమంటే గత ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరి మండలం ముత్యాలమ్మపల్లి శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ వారి ఆలయం వద్ద భక్తులు గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఆగమన శాస్త్రానికి వ్యతిరేకంగా కొంతమంది ఘటాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అమ్మవారు మద్రాసు నుండి రాళ్ల రూపంలో వచ్చి అక్కడ కొలువయ్యారని అన్నారు. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టి కొంతమంది ఘటాలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దీనితో గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోవడంతో ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో సంఘటన ప్రాంతానికి పోలీసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు. తర్వాత అనాథ ఎవరో టెంపుల్ తయారు చేసేటువంటి గృహ తయారు చేసేటువంటి ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వేరే ఉండదు. ఏమంటే అలాగే బాగు చేసి జరుగుతుంది. మళ్ళీ మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చిందని నేను చెప్పింది కూడా. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నాయండి, మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడు ఇందులో మీరు వ్యవహారం ఎస్టిమేషన్ కూడా చెయ్యమని డిప్యూటీ ఇస్తామని ఏదో ఫైనల్ డిసిషన్ చేయలేదు. ఓన్లీ డిప్యూటీ ఇస్తామని ఏం చేశారు, ఆర్టీసీ గారు ఏం చేశారు, ఫైనల్ డిసిషన్ ఆఫ్ డిప్యూటీ ఇస్తామని పంపించారు. అది ఏమంటే లేవు. అధికారంలో లేకపోయినా వైసీపీ నాయకుల బెదిరింపులు, దౌర్జన్యాలు మాత్రం తగ్గటం లేదు. తమ మాట వినని అధికారులపై నీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సర్దుగడప గ్రామంలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న లోకేష్ పై మాజీ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ తిరుమణి నాగరాజు ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. నాగరాజు గ్రామంలో చెరువు స్థలాన్ని ఆక్రమించాడు. దీన్ని ఏఈ లోకేష్ స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులు చేపట్టాడు. దీనికి రెచ్చిపోయిన నాగరాజు ఏఈని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు మీ సంగతి చూస్తానని బెదిరించాడు. దీంతో ఏఈ లోకేష్ నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నాగరాజు ఆయన 2 అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దగ్గరికి
ఆఫీసర్ లా కాకుండా ఏదో రౌడీలాగా దగ్గర చేస్తున్నాడంటే మరి వచ్చి ఎందుకు వచ్చావు నువ్వు? పూర్తి సమస్య పరిష్కరించగా దగ్గరుండి, లేకపోతే నేను ఆఫీసర్ని, నన్ను ఎవడేం చేస్తాడు? తీసుకోండి, ఫోటోలు తీసేసుకుంటే సరిపోతుంది. అమ్మ కూడా తీసుకోండి. ఆయన ఒక్కటి తీసుకుంటే ఏమవుతుంది? చాలా పరిష్కరించాడు. ఇక్కడ వేసినందుకు చాలా చేస్తున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు ఉద్యోగం 10 కాలాల పాలన చేసుకోవాలంటే అధికారం ఎప్పుడు ఒకటే అధికారం ఉండదు. టైం వచ్చినట్టు చెప్తాను నేను. నువ్వు ఎక్కడున్నా రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగం చేసిరా వాళ్ళు గుర్తుపెట్టుకో. కాదు, ఇదేమన్నా రోడ్డు నువ్వు వేసి అది కూడా రోడ్డు కూడా వేసుకో, ఫినిషింగ్ రోడ్డు కూడా వేసుకో, రోడ్డు కూడా కప్పలేసుకో, రోడ్డు కూడా వేసి ఫినిషింగ్ వేసి నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు మంచి డ్యూటీ చేస్తున్నావు కదా. ప్రభుత్వ ఆస్తులు కాపాడి వీరుడు కదా నువ్వు. ప్రభుత్వ ఆస్తులు కాపాడితే వీరుడు తయారయ్యావు కదా మండలంలోను. డ్యూటీ అందరి మండలంలో ఇదే రంగా నువ్వు పంచాయతీ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయో నువ్వు ఫినిషింగ్ వేయకపోతే నేను అప్పుడు చెప్తాను. ఇదే కాదు, మొత్తం అన్ని ఫినిషింగ్ అయ్యి వచ్చి మాట్లాడే విషయం లేకుండా దగ్గర పని చేస్తున్నావు అంటే దగ్గరకు వచ్చి నువ్వు ఆఫీసర్లా చేస్తున్నావా, నువ్వు రౌడీలే చేస్తున్నావా, లేకపోతే నువ్వు జనసైనిక. నందమూరి యువసేన ఆధ్వర్యంలో బాలయ్య బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని స్థానిక 25వ వార్డు నందమూర్ వీవర్స్ కాలనీలో గల అన్నగారి విగ్రహం దగ్గర నర్సాపురం నందమూరి యువసేన ఆధ్వర్యంలో హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే పద్మభూషణ్ నటరత్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి జై బాలయ్య నినాదంతో తమ అభిమాన కథానాయకుడు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని, రాజకీయంలో కూడా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలగజేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మావూరి ఆనంద్, ప్రధాన కార్యదర్శి గుబ్బల వంశీ, సీనియర్ అభిమాన సంఘ నాయకులు కోరాడ శ్రీను, గంగుల కిషోర్, గుత్తుల వాసు, దొంగ మురళి, బైనపాలెం బాలు, ఏడుకొండలు, దొమ్మేటి యేసు, ధనరాజు, వేణు, సాయి, స్వామి, సూరిబాబు, భాస్కర్రావు తదితరులు నందమూరి అభిమానులు పాల్గొన్నారు. నందమూరి నటసింహం, నందమూరి తారక రామారావు గారి వంశాన్ని రాజకీయ పరంగా, సినీ పరంగా కంటిన్యూ చేస్తున్న నేటి నందమూరి నటసింహం మన నటరత్న ఈ మధ్యకాలంలోనే పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్న మన ముద్దుల మావయ్య బంగారు బుల్లోడు మన నందమూరి బాలకృష్ణ గారి 65వ పుట్టినరోజు మన స్థానిక నందమూరి వీవర్స్ కాలనీ 25వ వార్డులో చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి నర్సాపురం నలుమూలల నుంచి విచ్చేసిన మన నందమూరి సోదరులకు, సోదర సమానులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి వీవర్స్ కాలనీ పెద్దలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు క్యాన్సర్తో తన తల్లి గారు మరణించడంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వారి మిసెస్ గారి కోసం నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించారు తారక రామారావు గారు. దాన్ని ఈ రోజుకి కొనసాగిస్తూ ఎంతోమంది చిన్నారుల గారి దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి క్యాన్సర్తో ఎవరో మరణించకూడదని వైద్య సేవలు అందిస్తూ క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్న మా నందమూరి బాలకృష్ణ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కేక్ కటింగ్ ఇచ్చేసిన గుత్తుల వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.